ఏడాది పాలన సంతోషంగా జరిగిన సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని రాష్ట్రంలో అమలు చేస్తూ ముఖ్యంగా సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మొట్టమొదటిసారిగా 4,000 రూపాయల పెన్షన్ని వృద్ధులకు ఇచ్చేటువంటి కార్యక్రమంతో మొదలుపెట్టి ప్రతి మహిళ కూడా వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడు ఉండాలని 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టి వెంటనే స్కూళ్ళు తెరిచిన రోజునే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 12వ తారీఖున ప్రతి విద్యార్థి తల్లి యొక్క అకౌంట్లోకి 13,000 రూపాయలు జమ చేసి మిగతా 2,000 రూపాయలని కలెక్టర్ గారి అకౌంట్లో వేసి ఆ పాఠశాల అభివృద్ధి కోసం ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంక్షేమం కోసం వాడుకోవాల్సిందిగా జీవో ద్వారా క్లియర్గా చెప్పిన తర్వాత ఈరోజు అమలు చేసే దాదాపు 67,27,000 మంది విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా డబ్బులు జరుగుతాం. గతంలో ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 42 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే డబ్బులు వేయడం జరిగింది. అది కూడా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక ఏడాది పూర్తిగా ఎత్తివేసి వాళ్ళకి అన్యాయం చేసేటువంటి పరిస్థితి కూడా గతంలో చూసినాం. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఈరోజు ఆనందంగా వాళ్ళ విద్యార్థుల్ని స్కూల్కి పంపించి మాకు అన్నగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు మాకు భరోసా ఇస్తూ విద్యార్థులు చదువుకోవడానికి మంచి సదావకాశం ఇచ్చారనేటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిందారోపణ చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో కూడా 2,000 రూపాయలు టాయిలెట్ కట్టడానికి స్కూల్ అభివృద్ధికి అని చెప్పి తీసుకున్న తర్వాత ఆ డబ్బులు ఎక్కడున్నాయి ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు అదే 2,000 రూపాయలని కలెక్టర్ గారి అకౌంట్లోకి జీవో ద్వారా విడుదల చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వం దక్కుతారు. ఇలాంటి పరిస్థితులలో 2,000 రూపాయల అభివృద్ధి కోసం పెడితే దాన్ని విషం చిమ్మేలాగా ఈరోజు వాళ్ళ పత్రికల్లో కానీ మీడియా ద్వారా కానీ లోకేష్ గారి జోబులోకి వెళ్ళని అడుగుతున్నారు. గతంలో కూడా 2,000 రూపాయలు మీ జోబులో వేసుకోవాలని సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ ఒకవైపున అమరావతి నిర్మిస్తూ మరోవైపున పోలవరాన్ని పూర్తి చేయాల సంకల్పంతో ఉంటూ కూడా ఈ ఆర్థికమైన ఇబ్బందుల్లో కూడా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరికీ అమలు చేయడమే కాదు, బహుశా అంటే వచ్చే నెలలోనే 1వ తరగతి చేరే విద్యార్థులకు అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరే విద్యార్థులు కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసి తద్వారా 8 లక్షల మంది విద్యార్థులకి మళ్ళీ ఉపయోగపడే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. ఇది కేవలం ఒక వారం లోపలే డేటా పూర్తిగా సమకూర్చినారు. ఆ డేటా ద్వారా ప్రతి ఒక్క తల్లి కూడా డబ్బులు వేసేటువంటి కార్యక్రమం తీసుకొస్తున్నారు. అంటే చెప్పలేని విషయాలు కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు అమలు చేస్తూ ఉంటే అది ఓరవలేక ఈరోజు గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసినటువంటి అవినీతి పైన కేసులు పడుతూ ఉంటే ఆ కేసుల యొక్క విచారణ జరుగుతూ ఉంటే దాన్ని మీరు కప్పుపుచ్చడానికి ఈ విధంగా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్నటువంటి తల్లి వందనం మీద అవాకులు చవాకులు పెరుగుతారని తెలియజేసుకుంటారు. ఎందుకంటే ఈరోజు చూస్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ఇది విచారణ జరపని మీరు కోరండి. ఆ విచారణలో దోషులుగా ఎవరు తెలుగుతారో నిశ్చితంగా మీకు తెలుస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళరు, సమావేశంలో మాట్లాడరు, సమావేశంలో పాల్గొనరు, కేవలం మీడియా ద్వారా మాత్రమే ఇలాంటి విష ప్రచారాలు చేసి ప్రభుత్వ యొక్క ప్రతిష్టను మంట కలిపేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పకుండా దీనికి చర్య తీసుకోవడం కోసం మా నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరొకసారి నేను ప్రశ్నిస్తాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈరోజు చూస్తాను దాదాపుగా విద్యార్థులంతా బీసీలలో దాదాపు ఎస్టీలో మైనార్టీలలో కూడా ఈరోజు అనేక మంది విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం కాకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు చదవడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఇస్తున్నారు. 29,82,000 మంది బీసీలు ఉంటే ఎస్సీ విద్యార్థులు 11,76,000 మంది ఉంటే ఎస్టీ విద్యార్థులు 4,26,000 మంది ఉంటే మైనార్టీ విద్యార్థులు 66,500 మంది ఉన్నారు. అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వారు 8,46,000 మంది ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గతంలో మీరు ఏమి ఇచ్చారు హామీ మాకి ఒక ఎల్కేజీ నుంచి కూడా పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పేసి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల మైనార్టీ వారిని ఈరోజు విదేశాలకు పంపకుండా విదేశీ విద్య ఇవ్వకుండా డబ్బులు ఎదుర్కొంటే దాదాపుగా 12 లక్షల మంది విద్యార్థులకు మోసం చేసిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
ఇలాగా మీరు అందరూ కూడా 2019 ఎన్నికల్లో ప్రతి ఒక్క కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీకు అమలు చేస్తాం ఉమ్మడి కార్యక్రమం అని చెప్పేసి కేవలం ఒకరికే పిలిచి అందరినీ మోసం చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈరోజు చూస్తా ఉన్న పాఠశాల మొదలుపెట్టిన మొదటి రోజునే ఈరోజు ఈ విధంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా మేము డబ్బులు వేసే కార్యక్రమంతో పాటు వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించేదాకా ఈరోజు నారా లోకేష్ గారు కృషి చేస్తూ గతంలో ఏ ప్రభుత్వంలో జరిగినటువంటి రిజల్ట్స్ ఈరోజు మనకు వచ్చినాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి వాటిలో అత్యధిక శాతం నారా లోకేష్ గారు రాజ్యాంగంలో ఈరోజు రిజల్ట్స్ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం అమలు చేసేందుకు ముందుంటుంది. మీరు మాట్లాడే అవాకు చవాలు మీరు భయపడే పరిస్థితి లేదు. ప్రతి దాంట్లో కూడా నాణ్యత ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో అగ్రగామిగా చేసే కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమరావతిలో అనేక కార్యక్రమం చేపట్టడమే కాదు, ఈ రోజు 20 లక్షల మంది ఉద్యోగులు ఇచ్చే దిశగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఇప్పటికే దాదాపు 1 లక్ష ఉద్యోగాలని క్రియేట్ చేసేటువంటి ఒక పారిశ్రామిక రంగాన్ని తీసుకొచ్చి అదేవిధంగా పెద్ద పీట వేస్తూ మన అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు గుర్తులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈరోజు సోలార్ సంబంధించినటువంటి అదేవిధంగా విండ్ పవర్ సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకొచ్చి 22,000 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రయత్నం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అనంతపురం జిల్లాకి సస్యశాలం చెప్పి హండ్రెడ్ నివాళి ఈరోజు వెడల్పు చేసే కార్యక్రమం ద్వారా మరింత నీరిచ్చి చివరి ఆయకట్టు వరకు నీరిచ్చి రైతులకు మంచి చేయాలంటే సంకల్పంతో ముందుకు పోతున్న పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు ఓర్పు లేదు, సహనం లేదు. అసలు వాళ్ళందరికీ ఒక అసూయ ద్వేషంతో మాట్లాడుతున్న విషయాన్ని ఈరోజు గుర్తుపెట్టుకొని కనీసం ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. ఎక్కడైనా తల్లికి వందనము ఎవరికైనా ఒక బిడ్డకు వేయలేదంటే ఆ విషయాలు మాకు తెలియజేయండి, ఆ వివరాలు మాకు ఇవ్వండి. మీరు కూడా ఈ యొక్క ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి మనిషి చేసినట్టుందని చెప్పేసి తెలియ